హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ జనరల్ సైన్స్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ బ్యాలెన్స్డ్ డైట్, సమతుల ఆహారం అండ్ డెఫిషియన్సీ డిసీజెస్, పోషకాహార లోప వ్యాధులు అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ us come to the topic. 1.3 బ్యాలెన్స్డ్ డైట్, సమతుల ఆహారం. The food we normally eat in a day is our diet. మనం ఒక రోజులో తీసుకునే ఆహారాన్ని డైట్ అంటాం. ఫర్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ గుడ్ హెల్త్ అవర్ డైట్ షుడ్ హ్యావ్ ఆల్ ద న్యూట్రియంట్స్ దట్ అవర్ బాడీ నీడ్స్ ఇన్ రైట్ క్వాంటిటీస్. మనం ఏదైతే ఫుడ్ మెటీరియల్ తీసుకుంటామో ఆ ఫుడ్ మెటీరియల్లో మన శరీరం పెరుగుదలకు మరియు గుడ్ హెల్త్ ఉండడానికి ఏ న్యూట్రియంట్స్ అయితే అవసరం అవుతాయో ఆ న్యూట్రియంట్స్ అన్నీ ఎంత అమౌంట్లో ఉండాలో అంత అమౌంట్లో ఉండాలి. నాట్ టూ మచ్ ఆఫ్ వన్ అండ్ నాట్ టూ లిటిల్ ఆఫ్ అదర్. సో ఏ న్యూట్రియంట్ కూడా ఎక్కువగా ఉండకూడదు, ఏ న్యూట్రియంట్ కూడా తక్కువగాను ఉండకూడదు. ద డైట్ షుడ్ ఆల్సో కంటైన్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ రఫేజెస్ అండ్ వాటర్. ఈ న్యూట్రియంట్స్తో పాటు రఫేజెస్ అండ్ వాటర్ కూడా ప్రాపర్ అమౌంట్లో ఉండాలి. సచ్ ఎ డైట్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, మనకు కావలసినటువంటి న్యూట్రియంట్స్ ఎంత క్వాంటిటీలో ఉండాలో అంత క్వాంటిటీలో ఉంటే దాన్నే మనము బ్యాలెన్స్డ్ డైట్గా చెప్పడం జరుగుతుంది. డూ యూ థింక్ దట్ పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ నీడ్ సేమ్ టైప్ ఆఫ్ డైట్? ఆల్ ఏజెస్లో ఉన్నటువంటి పీపుల్స్కి సేమ్ టైప్ ఆఫ్ డైట్ అవసరమని నీవు అనుకుంటున్నావా? Do you also think that what we need for a balanced diet would depend on the amount of physical work that we do? ఇంకేమనుకుంటున్నావు? నువ్వు ఏ ఫిజికల్ వర్క్ చేస్తున్నావో ఆ ఫిజికల్ వర్క్ చేయడానికి అనుగుణంగా నీ బ్యాలెన్స్ డైట్ అనేది ఉండాలని అనుకుంటున్నావా? ఎస్, అన్ని రకాలైనటువంటి ఏజెస్ పర్సన్కి డిఫరెంట్ బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది. వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ బట్టి కూడా ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలి. ప్రిపేర్ ఏ చార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యూ ఈట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ వీక్. మీరు ఏం తింటారో 1 వీక్ లిస్ట్ అవుట్ చేయాలి. చెక్ వెదర్ ఆల్ ద న్యూట్రియంట్స్ మెన్షన్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ వన్ ఆర్ అదర్ ఫుడ్ ఐటమ్స్ బీయింగ్ ఈటన్ విత్ ఇన్ ది డే ఆర్ సో. సో ఇలా మీరు చార్ట్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీరు తినే ఫుడ్ ఐటమ్స్లో మనం పైన చెప్పుకున్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది మీకు తెలుస్తుంది. మీరు తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్ బ్యాలెన్స్డ్ డైటా కాదా అనే విషయము మీకు అర్థమవుతుంది. పల్సెస్, గ్రౌండ్నట్, సోయాబీన్, స్ప్రౌటెడ్ సీడ్స్, మూంగ్ ఆర్ బెంగాల్ గ్రామ్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ సచ్ యాజ్ ఇడ్లీస్, ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్లోర్స్, మిస్సీ రోటీ, టెప్లా మేడ్ ఫ్రమ్ సెరల్స్ అండ్ పల్సెస్, banana, spinach, sattu, jaggery, available vegetables and other such foods provide many nutrients. So ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అంతా కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్తో ఉంటుంది. Therefore, one can eat a balanced diet without expensive food materials. సో ఇప్పుడు మనము ఈ బ్యాలెన్స్డ్ డైట్కి మనం ఏమైనా సపరేట్గా ఎక్కువగా ఎక్స్పెండిచర్ పెట్టాలనా? నో. మనం ఏదైతే రెగ్యులర్గా ఫుడ్స్ తీసుకుంటామో ఆ రెగ్యులర్గా తీసుకునేటటువంటి ఫుడ్లోనే మనకు అన్ని రకాలైనటువంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మనము బ్యాలెన్స్డ్ డైట్ కోసము ప్రత్యేకంగా ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్సే ప్రాపర్గా తీసుకున్నట్టయితే ఆ న్యూట్రియంట్స్ అన్నీ మన శరీరానికి అందుతాయి. ఈటింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ నాట్ ఎనఫ్, ఇట్ షుడ్ ఆల్సో బి కుక్డ్ ప్రాపర్లీ. సో మనము ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాము అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఆ ఫుడ్ మెటీరియల్ ఎలా వండుతున్నాము, కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. వై? సో దట్ ఇట్ న్యూట్రియంట్స్ ఆర్ నాట్ లాస్ట్. సో మనం ప్రాపర్గా కుక్ చేయకపోతే అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా లాస్ అయిపోతాయి. ఆర్ యూ అవేర్ దట్ సమ్ న్యూట్రియంట్స్ గెట్ లాస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ అండ్ ప్రిపరేషన్స్? కొన్ని రకాలైనటువంటి ప్రిపరేషన్స్ ప్రాసెస్ చేసేటప్పుడు ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా లాస్ అవ్వడం మీకు తెలుసా? ఇఫ్ ద వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ వాష్డ్ ఆఫ్టర్ కటింగ్ ఆర్ పీలింగ్ దెమ్, ఇట్ మే రిజల్ట్ ఇన్ ద లాస్ ఆఫ్ సమ్ విటమిన్స్.
మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా కట్ చేసిన తర్వాత వాష్ చేసినట్టయితే అందులో ఉన్నటువంటి కొన్ని విటమిన్స్ అన్నీ కూడా లాస్ అవుతాయి. ద స్కిన్స్ ఆఫ్ మెనీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కంటైన్ విటమిన్స్ అండ్ మినరల్స్. కొన్ని రకాలైనటువంటి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పైన వాటి యొక్క తొక్కలో కూడా మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తుంటారు, ఆ తొక్కను తీసి పైన పీలింగ్ అంతా చేసి తర్వాత తింటూ ఉంటారు. సో అలా తినడం వల్ల ఉపయోగం లేదు. సో ఎందుకు, ఆ తొక్కలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా లాస్ అవుతాయి. సిమిలర్లీ రిపీటెడ్ వాషింగ్ ఆఫ్ రైస్ అండ్ పల్సెస్ మే రిమూవ్ సమ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ప్రజెంట్ ఇన్ దిమ్. కొన్నిసార్లు రైస్ కానీ పల్సెస్ కానీ వాటిని ప్రాపర్గా కడిగి చాలాసార్లు కడుగుతూ ఉంటారు. సో ఇలా చాలాసార్లు కడగడం వల్ల ఏమవుతుంది, అందులో కూడా న్యూట్రియంట్స్ సాధారణంగా విటమిన్స్ కొన్ని మినరల్స్ అన్నీ కూడా లాస్ అవ్వడం మనం గమనించవచ్చు. సో మినిమంగా కడగాలి, అంతేగాని అదే పనిగా ఎక్కువగా వాష్ చేయరాదు. వీ ఆల్ నో దట్ కుకింగ్ ఇంప్రూవ్స్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ మేక్ ఇట్ ఈజియర్ టు డైజెస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం ఆహారాన్ని వండడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఇలా ఆహారాన్ని వండడం వల్ల ఏమవుతుంది, టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటుగా వండిన ఫుడ్ మెటీరియల్ ప్రాపర్గా డైజెషన్ కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం కుకింగ్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ద లాస్ ఆఫ్ సర్టన్ న్యూట్రియంట్స్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవుతూ ఉంటాయి. మెనీ యూస్ఫుల్ ప్రోటీన్స్ అండ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ ఆర్ లాస్ట్ ఇఫ్ ఎక్సెస్ వాటర్ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ కుకింగ్ అండ్ ఈజ్ దెన్ థ్రోన్ అవే. సో ఇలా మనకు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాం, ఉడకబెట్టేటప్పుడు ఎక్కువగా వాటర్ పోసి ఉడకబెడతా ఉంటాం. సో ఇలా కుకింగ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్లో మనం ఉడకబెట్టాలి. విటమిన్ సి గెట్స్ ఈజీలీ డెస్ట్రాయిడ్ బై హీట్ డ్యూరింగ్ కుకింగ్. సాధారణంగా విటమిన్ సి అనేది చాలా హీట్ సెన్సిటివ్. మనం కొద్దిగా హీట్ చేసినట్టయితే కూడా ఈ విటమిన్ సి అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. వుడ్ ఇట్ నాట్ బి సెన్సిబుల్ టు ఇంక్లూడ్ సమ్ ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్ ఇన్ అవర్ డైట్. సో ఇలా మనకు చాలా వరకు మనం తీసుకునేటటువంటి డైట్లో విటమిన్స్ మినరల్స్ మనం ప్రాపర్గా వండనట్టయితే, వాటిని పీల్ అవుట్ చేసినట్టయితే మనము చాలా వరకు న్యూట్రియంట్స్ని లాస్ అవ్వడం జరుగుతుంది. బోజో థాట్ దట్ ఫ్యాట్స్ వుడ్ బి ద బెస్ట్ ఫుడ్ టు ఈట్ ఆల్ ద టైమ్. బోజో ఫ్యాట్ అనేది బెస్ట్ ఫుడ్ అని అనుకుంటాడు. ఏ కటోరీ ఆర్ బౌల్ ఆఫ్ ఏ ఫ్యాట్ విల్ గివ్ మచ్ మోర్ ఎనర్జీ దాన్ ఏ కటోరీ ఆఫ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్, ఈజంట్ ఇట్? సో మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేర్చుకున్నాం, ఒక బౌలు ఫ్యాట్ తిన్నట్టయితే మనకు ఒక బౌల్ కార్బోహైడ్రేట్ నుంచి ఎంత ఎనర్జీ అయితే వస్తుందో దానికంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది అని. సో బోజో కూడా ఇలా థింక్ చేసి ఎప్పుడు ఫ్యాట్ ఫుడ్డే తినాలి అనుకుంటాడు. సో హీ ఎట్ నథింగ్ బట్ ఫుడ్ రిచ్ ఇన్ ఫ్యాట్స్, ఫ్రైడ్ ఫుడ్ లైక్ సమోసా అండ్ పూరి, మలై, రాబ్డీ అండ్ పేడా, దట్ ఈస్ స్వీట్స్. సో ఇలా మనకు ఈ బోజో ఏం చేస్తాడు, ఎప్పుడు స్వీట్ ఉండే ఫుడ్డే తింటూ ఉంటాడు. డూ యూ థింక్ హీ వాజ్ రైట్? అతను చేసేది కరెక్టా? నో, ఆఫ్ కోర్స్ నాట్. ఎందుకు? ఇట్ కెన్ బి వెరీ హార్మ్ఫుల్ ఫర్ అస్ టు ఈట్ టూ మచ్ ఆఫ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్ అండ్ వీ మే ఎండ్ అప్ సఫరింగ్ ఫ్రమ్ ఏ కండిషన్ కాల్డ్ ఒబేసిటీ. సో ఇది రైటా బోజో తినేది? నో. ఎందుకు? ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ తీసుకున్నట్టయితే మనకు ఒక డిసీజ్ వస్తుంది, దాన్నే మనము ఒబేసిటీ అంటాము. సో ఒబేసిటీ అనే డిసీజ్తో సఫర్ అవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎప్పుడు? ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఎప్పుడూ తింటూ ఉన్నప్పుడు. ఓకే, మీరు కూడా తింటారా ఫ్యాట్స్? నో, తినకూడదు, తగ్గించాలి. ఓకే, సో మనము కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇలా మనకు అన్ని రకాలైనటువంటి న్యూట్రియంట్స్ అవసరం. ఇవన్నీ మనం ప్రాపర్ అమౌంట్లో తీసుకోవాలి అని చదువుకుందాం, రైట్? సో వాట్ హ్యాపెన్ ఇఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ నాట్ టేక్ ఇన్ ప్రాపర్ అమౌంట్? మనం ప్రాపర్ అమౌంట్లో తీసుకోకపోతే ఏమవుతుంది? నౌ లెట్ us see this deficiency diseases. మనం ప్రాపర్ అమౌంట్లో ఈ కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవి తీసుకోకపోతే కొన్ని రకాలైనటువంటి డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఏ పర్సన్ మే బి గెటింగ్ ఎనఫ్ ఫుడ్ టు ఈట్ బట్ సమ్ టైమ్ ద ఫుడ్ మే నాట్ కంటైన్ ఏ పర్టికులర్ న్యూట్రియంట్. ఒక పర్సన్ ఎవరైనా ఫుడ్ మెటీరియల్లో కొన్ని న్యూట్రియంట్స్ కానీ లేదా చాలా కాలం పాటు వాళ్ళు తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్లో కొన్ని రకాలైనటువంటి న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల ఇఫ్ దిస్ కంటిన్యూస్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ద పర్సన్ మే సఫర్ ఫ్రమ్ ఏ డెఫిషియన్సీ.
సో చాలా కాలం వరకు ఆ న్యూట్రియంట్స్ని అతను తీసుకోకపోతే డెఫిషియన్సీ అనేటటువంటిది జరుగుతుంది. డెఫిషియన్సీ ఆఫ్ వన్ ఆర్ మోర్ న్యూట్రియంట్స్ కెన్ కాజ్ డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ ఇన్ అవర్ బాడీ. సో ఇలా మనకు ఏదైనా ఒక న్యూట్రియంట్ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ మనం తీసుకోకపోతే అప్పుడు ఆ పర్సన్ డెఫిషియన్సీ డిసీజెస్ లేదా డిజార్డర్స్కి గురి అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిసీజెస్ దట్ అకర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆర్ కాల్డ్ డెఫిషియన్సీ డిసీజెస్. సో ఇలా మనకు లాంగ్ టైంలో ఈ న్యూట్రియంట్స్ లేనటువంటి ఫుడ్ మెటీరియల్ మనం తీసుకున్నట్టయితే కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ వస్తాయి. వాటినే మనము డెఫిషియన్సీ డిసీజెస్ అంటాము. ఇఫ్ ఏ పర్సన్ డస్ నాట్ గెట్ ఎనఫ్ ప్రోటీన్స్ ఇన్ హిస్ ఆర్ హర్ ఫుడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్, he or she is likely to have stunted growth, swelling of face, discoloration of hair, skin diseases and diarrhea. ఒక పర్సన్ అతను తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్స్లో ప్రోటీన్స్ తక్కువగా ఉన్నట్టయితే, ఇతడు చాలా కాలం వరకు ప్రోటీన్స్ తీసుకోనట్టయితే అతనిలో స్టంటెడ్ గ్రోత్ అంటే గ్రోత్ అనేది సరిగా ఉండదు, స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్ అనేది లావుగా ఉబ్బినట్టు ఉంటుంది, డిస్కలరేషన్ ఆఫ్ హెయిర్స్ అన్నీ కూడా బ్లాక్గా ఉండకుండా కొద్దిగా పేల్ కలర్లో ఉంటాయి, స్కిన్ డిసీజెస్ అండ్ డయేరియా లాంటి డిసీజెస్ని మనము కామన్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ద డైట్ ఈస్ డెఫిషియంట్ ఇన్ బోత్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ప్రోటీన్స్తో పాటు కార్బోహైడ్రేట్స్ లేనటువంటి ఫుడ్ మెటీరియల్స్ కూడా తీసుకున్నట్టయితే ద గ్రోత్ మే స్టాప్ కంప్లీట్లీ, గ్రోత్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. సచ్ ఎ పర్సన్ బికమ్ వెరీ లీన్ అండ్ థిన్ అండ్ సో వీక్ దట్ షీ మే నాట్ ఈవెన్ బి ఏబుల్ టు మూవ్. అతను ఏం పని చేయడానికి లేకుండా శక్తి ఉండదు, అతని గ్రోత్ ఉండదు, అంటే వీక్గా ఉంటాడు, ఎప్పుడు డల్గా కనపడతాడు. సో డెఫిషియన్సీ ఆఫ్ డిఫరెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ మే ఆల్సో రిజల్ట్ ఇన్ సర్టన్ డిసీజెస్ ఆర్ డిజార్డర్స్. సో ఇలా ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్సే కాకుండా కొన్ని రకాలైనటువంటి విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సమ్ ఆఫ్ దీస్ ఆర్ మెన్షన్ ఇన్ టేబుల్ 1.3. నెక్స్ట్ టేబుల్ వస్తుంది. ఆ టేబుల్లో ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఏమొస్తుందో మనం చూస్తాం. ఆల్ డెఫిషియన్సీ డిసీజెస్ కెన్ బి ప్రివెంటెడ్ బై టేకింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. సో ఈ డెఫిషియన్సీ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. సో ఇన్ దిస్ చాప్టర్ వీ ఆస్క్డ్ దెమ్సెల్వ్స్ ద రీజన్ వై వైడ్లీ వ్యారింగ్ ఫుడ్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్ హ్యాడ్ ఏ కామన్. సో ఇలా మనము ఈ చాప్టర్లో ఏం చదివాం, డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ తీసుకోవడం జరుగుతుంది. This distribution we find ensures that our meals have a balance of the different nutrients needed by the body. సో ఎందుకు మనం ఇలా డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్స్ తీసుకోవాలంటే ఇవన్నీ కూడా మనకు బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేసి మన బాడీని హెల్తీగా ఉంచడం కోసము ఉపయోగపడతాయి. నెక్స్ట్ లెట్ us see that vitamin deficiency table. Some diseases or disorders caused by deficiency of vitamins and minerals. కొన్ని రకాలైనటువంటి విటమిన్స్ మినరల్స్ మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్స్లో లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో మనం ఈ టేబుల్ ఒకసారి చూద్దాం. విటమిన్ ఆర్ మినరల్. విటమిన్ ఏ లాస్ అయినట్టయితే లాస్ ఆఫ్ విజన్ అంటే మన కంటి చూపు సరిగా కనపడదు. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, పూర్ విజన్, లాస్ ఆఫ్ విజన్ ఇన్ డార్క్నెస్, సమ్ టైమ్స్ కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్. అంటే కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. విటమిన్ బి1 డెఫిషియన్సీ ఉన్నట్టయితే బెరీ అనేటటువంటి డిసీజ్ రావడం జరుగుతుంది. సో వీక్ మజిల్స్ అండ్ వెరీ లిటిల్ ఎనర్జీ టు వర్క్. సో ఈ బెరీ వచ్చిన వాళ్ళు మజిల్స్ అంతా కూడా చాలా వీక్గా ఉంటాయి, వీళ్ళు ఏ పని చేయడానికి ఇష్టపడరు, అసలు వాళ్ళు పని చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ కూడా వాళ్ళకి ఉండదు. నెక్స్ట్ విటమిన్ సి డెఫిషియన్సీ కాజెస్ స్కర్వీ. విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నట్టయితే స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది. బ్లీడింగ్ గమ్స్, wounds take longer time to heal. సో మనకు చిగుళ్ళలో రక్తం కారడం, తర్వాత ఏదైనా దెబ్బలు తగిలినట్టయితే అవి లేట్గా మారడం లాంటి డిజార్డర్స్ అంతా కూడా మనకు విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల కలుగుతాయి. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకు రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది. ఈ రికెట్స్ డిసీజ్ వచ్చినట్టయితే బోన్స్ బికమ్ సాఫ్ట్ అండ్ బెంట్. బోన్స్ అన్నీ కూడా సాఫ్ట్గా ఉంటాయి, ఈజీగా ఇరిగిపోతాయి, ఒక్కోసారి బెండ్ అయిపోయి వంకర టింకరగా ఉంటాయి. కాల్షియం డెఫిషియన్సీ చూసినట్టయితే బోన్ అండ్ టూత్ డెకేస్ అంటే పళ్ళు ఎముకలు ఇలా మనకు డ్యామేజ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. వీక్ బోన్స్, టూత్ డెకే, బోన్స్ అన్నీ కూడా చాలా వీక్గా ఉంటాయి, ఈ పళ్ళు పుచ్చిపోవడం లాంటివి కూడా మనము చూస్తూ ఉంటాం. నెక్స్ట్
అయోడిన్ తక్కువ అయినట్టయితే గాయిటర్ అంటాము. ఈ గాయిటర్ అనేది గ్లాండ్స్ ఇన్ ద నెక్ అపియర్ స్వాలెన్, మెంటల్ డిజబిలిటీ ఇన్ చిల్డ్రన్స్. సో జనరల్గా గొంతు దగ్గర చిన్న చిన్న గడ్డల్లాగా వస్తాయి, వాటినే మనం గాయిటర్స్ అంటాం. సో దాంతోపాటుగా మెంటల్ డిజబిలిటీ ఇన్ చిల్డ్రన్స్ అంటే వాళ్ళు మానసికంగా ఎదుగుదల ఉండదు వాళ్ళలో. సో ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకు ఎనీమియా అంటే ఏంటి? వీక్నెస్, ఎప్పుడు వాళ్ళు పని చేయకపోవడము, తర్వాత ఏ పైన ఇంట్రెస్ట్ ఉండకపోవడము, ఇలా మనకు వీక్గా ఉంటారు. సో ఐరన్ డెఫిషియన్సీ అయినట్టయితే మనకు ఎనీమియా అనే డిసీజ్ వస్తుంది. సో ఇలా మనకు డిఫరెంట్ విటమిన్స్ డిఫరెంట్ డిజార్డర్స్ని కాజ్ చేస్తాయి. వాటి సిమ్టమ్స్ ఇలా ఉంటాయి. సో ఇలా మనము తీసుకునేటటువంటి ఫుడ్లో అన్ని రకాలైనటువంటి న్యూట్రియంట్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోతే మనకు డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.com కు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.